తిరుపతికి కోతవేట దూరంలో ఉన్న తిరుమల నగర పంచాయతీ పరిధిలోని వేణుగోపాల్ కాలనీలో గత నెల 26వ తేదీ అర్ధరాత్రి 300 మంది రౌడీలు 7 జేసీబీలు ఒక ట్రాక్టర్తో అర్ధరాత్రి 11:45 అందరూ నిద్రిస్తున్న సమయంలో కరెంటు కట్ చేసి ఇళ్లలో ఉన్న వారిని బయటకు లాగి వారిపై దాడికి పాల్పడి దౌర్జన్యంగా భయభ్రాంతులకు గురిచేసి ఇళ్లను కూల్చివేయడం జరిగిందని, ఈ ఘటనకు నిరసనగా నేడు యశోదా నగర్లోని సిపిఎం కార్యాలయంలో కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాస నాగరాజు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ గత నెల 26వ తేదీ అర్ధరాత్రి ఈ సంఘటన జరిగితే నేటి వరకు ఈ ఘటనపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదని మండిపడ్డారు. మునిరామరెడ్డి అనేటువంటి వ్యక్తులు 680 ఇళ్లను ధ్వంసం చేయడానికి దాదాపు 300 మంది రౌడీలను ఫుల్లుగా మద్యం సేవించి 7 జేసీబీలను ఒక ట్రాక్టర్ను పంపించి అర్ధరాత్రి నివాసాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయప్రాంతాలకు గురి చేసి వాళ్ళపై దాడి చేసి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాడి చేసి బయటికి నెట్టేసి కరెంట్ కట్ చేసి బలవంతంగా 300 ఇళ్లను దాదాపు గంటన్నర సమయంలోనే మొత్తం కూల్చివేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి బాధితులందరూ కూడా లబో దీపం అని చెప్పి కొట్టుకుంటా ఉన్నా, అరుస్తా ఉన్నా కూడా కమ్యూనికేషన్ లేకుండా బయట ఇక్కడ ఉన్న సమాచారం బయట పానీయకుండా దాదాపు ఒక ఇంట్లో 5 సవరాలు బంగారు తీసుకెళ్లిపోయి 20,000 రూపాయలు డబ్బు తీసుకెళ్లిపోయి మొత్తం అన్ని రకాల విలువైనటువంటి గ్యాసులు అక్కడ ఏదైతే ఉన్నాయో ఆ సరుకులు మొత్తం కూడా ట్రాక్టర్లో వేసుకెళ్ళిపోయి దోపిడీ కారణమైనటువంటి వాళ్ళ పైన దాదాపు 20 రోజులు పూర్తయిపోతుంటే కూడా కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి మనం దాదాపు 20 రోజులు కంటిన్యూగా అనేక కార్యక్రమాలు చేస్తున్నా. జిల్లా ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ చేసిన అక్కడ పరిధిలో ఉన్నటువంటి సిఐ గారికి ఈ విషయం చెప్పిన పోలీసులు చాలా నిర్లక్ష్యంగా ఈ విషయం పట్ల వ్యవహరిస్తా ఉన్నారు. నిమ్మక నిజాయితీని వ్యవహరిస్తారు తప్ప ఈ విషయంలో వెంటనే దీన్ని కేసు కట్టాలి, ఎవరైతే ఘటనకు పాల్పడ్డారో అందరూ అరెస్ట్ చేయాలని చెప్పి ఏమాత్రం వ్యవహరించడం లేదు. కాబట్టి ఇప్పటికైనా పోలీస్ అధికారులు వెంటనే ఈ సమస్య పైన స్పందించాలి. ఎవరైతే ఈ ఘటనకు కారకులైనారో వారిపైన మొత్తం కూడా మంగళం నుంచి ఎస్వి